నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, లక్ష్మణుని సేవానిష్ట, రామునిపై ప్రేమ లేదా భక్త్యా? ఇక్కడ భక్తి వేరు, ప్రేమ వేరు అని రెండు లేవు. ప్రేమకు సరైన నిర్వచనం భక్తి, భక్తికి సరైనటువంటి ఆధారం ప్రేమ. విశేషం అంటే ఈ మాటలు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ప్రేమ అంటే ఏమిటి? ఏ విధమైనటువంటి అవతల వ్యక్తి నుంచి మనం ఏది ఆశించకుండా సదా ఆ వ్యక్తి యొక్క మంచి లక్షణాలు మనం కూడా అనుసరించాలి అనేటువంటి నిష్ఠ కలిగి ఉండటం, ఇదే భక్తి. ఒకటి ప్రేమ ఏమిటి? ఆ వ్యక్తి యొక్క మంచి లక్షణాలు మనం అనుసరించడం, ఆ వ్యక్తి యొక్క క్షేమాన్ని కోరుకోవటం. లక్ష్మణుడు అంటే అర్థం ఏమిటి అని ఒక ఉద్దేశం, అన్నను సేవించటమే లక్షణముగా కలిగి పుట్టినటువంటి వాడు లక్ష్మణుడు. సీత లేని రాముణ్ణి మనం రామాయణంలో చూసాం. లక్ష్మణస్వామి వెంటలేని రాముడు ఎక్కడా కనపడ్డు. ఎందుకు అంటే రామాయణంలో అన్నదమ్ముల బాంధవ్యాన్ని నలుగురిలో చూపించారు వాల్మీకి. అంటే ఇటువంటి అన్నదమ్ములు ఉంటారు లోకంలో. ఎప్పుడో జరిగిందని కాదు, ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది. మొట్టమొదట శ్రేణి అన్నదమ్ములు ఎవరు? రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. వీళ్ళే అన్నదమ్ముల యొక్క సఖ్యతకు నిదర్శనం. అంటే మనం డిస్టింక్షన్, ఆనర్స్ అంటే డిస్టింక్షన్ అంటామే. టాప్ 10లో ఫస్ట్ ర్యాంక్ వీళ్ళది. సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరు అన్నారు? సంపాతి, జటాయువు. థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరన్నారు? వాలి, సుగ్రీవులు అన్నారు. ఫోర్త్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరన్నారు? రావణ, కుంభకర్ణ, విభీషణాది. ఈ నలుగురు అన్నదమ్ములు, ఈ 4 డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్న అన్నదమ్ములు ఇప్పుడు లేరా? ఇప్పుడు మనం సమాజంలో చూడటం లేదా? ఇప్పుడు మనకి ప్రపంచంలో దర్శనం అవ్వట్లేదా? అంటే మొదటి గ్రేడ్ అవ్వటం కష్టమే, కానీ 2 కూడా కష్టమే, 3, 4 ఈజీగా. అంటే ఏమిటి? అన్నదమ్ముల బాంధవ్యం ఎలా ఉండాలో చూపించింది రామాయణం. లేకపోతే రాముడి తర్వాత పుట్టినవాడు భరతుడు. శుద్ధ నవమి రోజు పునర్వసు నక్షత్రంలో 4వ పాదంలో రామచంద్రమూర్తి పుట్టారు. అదే నవమి రోజు పుష్యమి నక్షత్రంలో భరతుడు పుట్టాడు. భరతుడి తర్వాత దశమి ఆశ్లేష నక్షత్రంలో సుమిత్రకి 2 కమలలు కలిగారు. మరి మామూలుగా అనాలంటే రామ, భరత, లక్ష్మణ, శత్రుసూదనులు అనాలిగా. మరి మనం రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను ఎందుకంటున్నామంటే, సేవాధర్మంలో భరతుడికి కూడా దొరకలేదు ఆ భాగ్యం. భరతుడు కూడా పోగొట్టుకున్న భాగ్యాన్ని లక్ష్మణుడు అన్నట్టు, అన్నయ్య నువ్వేం బాధపడవాక, నీ వంతు కూడా నేను చేస్తా, నువ్వు ఏం చెయ్యాలో అది కూడా నేను చేస్తా, నీ పర్సెంటేజ్ కూడా నేను చేస్తా, ఆ రిజల్ట్ నీకే ఇస్తా. అన్నను సేవించడం లక్ష్మణస్వామిని చూసే మనం నేర్చుకోవాలి. ఎంత నిర్మలమైనటువంటి, పైగా అసలు ఆయనకు అవసరం లేదు. నిజంగా ఇంకో సవితల్లి అయితే ఏం చెప్తుంది? ఒరే నాయనా లక్ష్మణ, భరతుడు, శత్రుఘ్నుడు ఊరు అవతలు ఉన్నారు, రాముడు ఊరు దాటి వెళ్ళిపోతున్నాడు, ఊళ్ళో ఉండేవాడు నువ్వే, ఇన్ బిట్వీన్ ఈ షార్ట్ టైంలో నువ్వు సైన్యాన్నంతా హ్యాండ్ ఓవర్ చేసేసుకొని నువ్వు రాజు అయిపో. ఎంతమంది లేరు అట్లా చెప్పేవాళ్ళు? మంచి చెప్పేవాళ్ళు తక్కువ, కానీ ఏమండి మాకొక్క చవట కావాలి అని పేపర్లో ప్రకటన ఇచ్చారట. 1,00,000 మంది చవటలు వచ్చారు. ఇంకా వెనకాల వస్తున్నారండి, ఎల్బీ నగర్లో ట్రాఫిక్ జామ్ అయింది, వాళ్ళు కూడా వస్తే 2-3 లక్షలు అవుతుంది. కొన్ని 1,00,000 కోట్ల మందిలో వెతికితే ఒక్క మంచివాడు దొరికాట. బొగ్గుని గుర్తుపట్టినంత తొందరగా బంగారాన్ని గుర్తుపట్టలేము. ఆ తల్లి ఏం చెప్పింది? ఇది మనకి రామాయణంలో ఆదర్శం. రామం దశరథం విద్ది మాం విద్ది జనకాత్మజ అయోధ్యామటవీం విద్ధి గచ్చ తాత యథా సుఖం అని చెప్పింది సుమిత్ర.
ఆవిడ పేరు. ఆవిడకి ఎందుకు ఇద్దరు పిల్లలు పుట్టారు అంటే, తన ముందుదైనటువంటి కౌసల్య పిల్లవాడిని అనుసరించడానికి ఆవిడకు ఒక పిల్లవాడు కావాలి, తన తర్వాతదైనటువంటి కైక పిల్లవాడిని అనుసరించడానికి ఒక పిల్లాడు కావాలి. సుమిత్ర దాసకాంత, కౌసల్య ధర్మకాంత, కైక భోగకాంత. మధ్యలో ఆవిడ లక్ష్యం, మధ్యలో ఆవిడ డ్యూటీ ఏమిటి? ధర్మానికి దాస్యం చేసేందుకు ఓ పిల్లాడు ఉండాలి, భోగాన్ని అదుపులో పెట్టేందుకు ఓ పిల్లాడు ఉండాలి. అందుకే ఆవిడకి ఇద్దరు పిల్లలు. అందుకే ఆవిడకి 2 పాటలు ఇచ్చారు పాయసం. ఆవిడ ఏం చెప్పింది? నాయనా, మా అందరికంటే అదృష్టవంతుడివిరా నువ్వు. రాముడు ఎవరనుకున్నావు? దశరథుడి కొడుకు అనుకుంటున్నావు. దశము అంటే సంస్కృతంలో పక్షి. పక్షి వాహనం మీద ఎవరు కూర్చుంటారో ఆయనేరా వీడు, శ్రీ మహావిష్ణువు. రెండో అర్థం ఏమిటి? ఇప్పటి నుంచి నీకు రాముడే దశరథుడు. రెండవది మాం విద్ది జనకాత్మజ, సీతమ్మ వారు నేనే, నీకు సీతమ్మే నేను. ఇది ఎక్స్టర్నల్ మీనింగ్. ఇంటర్నల్ మీనింగ్ ఏమిటి? ఆయన పక్షివాహనం ఎక్కినటువంటి విష్ణువు అయితే ఆవిడ ఎవరవుతారా? విష్ణువు భార్య పేరేమిటి? లక్ష్మీదేవి. మాం అంటే లక్ష్మీదేవి. అయోధ్యాం అటమీం విద్ది. అసలు లక్ష్మీనారాయణులు ఎక్కడ ఉంటే అదే వైకుంఠం అంటారు కదా. అంటే వాళ్ళని సపరేట్గా ఓ లోకంలో వాళ్ళు ఎక్కడుంటే అదే వైకుంఠం. సీతారాములు ఎక్కడుంటే అదే అయోధ్య. గచ్చ తాత యథాసుఖం. నాయన, యథాసుఖం, నిజమైనటువంటి సుఖాన్ని నువ్వు పొందుతున్నావురా, వాళ్ళతో వెళ్ళు. ఎవరన్నా చెప్తారండి? ఏ తల్లైనా చెప్తుందా? సవితి మత్సరం నిలువెల్లా ఉంటుందే, అట్లాంటి సుమిత్ర ఈ మాట చెప్పిందా అంటే ఆ పిల్లవాడిని ఎందుకు కన్నదో ఆవిడ చెప్పింది. ప్రతి ఇంట్లో కూడా తమ్ముడు ఎలా ఉండాలి అంటే లక్ష్మణుడిలాగా ఉండాలి. ఇప్పుడు మనకు అనుమానం వస్తుంది, ఏమండి మరి అన్నయ్య గారు రాముడిలా లేకపోతే మనం ఉండాలి. నువ్వుండు, నువ్వెందుకు మార్చుకుంటావు? నువ్వెందుకు నీ ఒరిజినాలిటీ నువ్వెందుకు మార్చుకో? మనం ఏంటంటే ఇంకోటి మీద నిందేసేస్తాం. వాళ్ళేం లేరండి, నన్ను ఎందుకు? నువ్వు ఉండు, తప్పే ఉంది. కొన్నాళ్ళకి వాడే మారతాడు, వాడే సిగ్గుపడతాడు. అయ్యో, నాకంటే చిన్నవాడు ఇంత ధర్మంగా ఉంటే నేను ఇలా ఉండొచ్చా అని ఎప్పుడైనా అద్దం ముందు నించున్నప్పుడు ఒక్కసారి మన ఫ్లాష్ బ్యాక్ అంతా ఎదురొస్తుంది. పడుకున్నప్పుడు ఫ్యాన్ రెక్కలు తిరుగుతున్నప్పుడు మన ఫ్లాష్ బ్యాక్ అంతా రెక్కలతో తిరుగుతుంది. మొత్తం అక్కడ సమాధానం చెప్పాలి. అక్కడ మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ మనం అంతా హ్యావ్ టు ఎంటర్ దేర్. అందుకని లక్ష్మణుడికి భక్తి వేరు, సేవ వేరుగా. అసలు భక్తి అనేటువంటి విషయం లక్ష్మణుడికి తెలియదు. లక్ష్మణుడికి తెలిసిందల్లా సేవే, లక్ష్మణుడికి తెలిసిందల్లా ప్రేమే. అన్నను సేవించడం ఎలా ఉండాలో మనం లక్ష్మణస్వామిని చూసి నేర్చుకోవాలి. అది ఆనాటి రామాయణంలో మనకి చెప్పినటువంటి ధర్మ సూక్ష్మం.